నేనేం అనుకునేదాన్నంటే నేను 1 day before what I cannot revise before the exam, there is no point making notes of it. సో మనము ఫస్ట్ టైం టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు చాలా డీటెయిల్డ్గా నోట్స్ నేను చేసుకునేదాన్నండి. వెరీ డీటెయిల్డ్ ఆల్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ నేను అన్నీ నోట్ చేసుకునేదాన్ని. సెకండ్ టైం చదివేటప్పుడు అవే నోట్స్ నుంచి ఇంకా కన్సైజ్ నోట్ చేసుకునేదాన్ని. అప్పుడు పారాగ్రాఫ్ మొత్తం రాస్తే ఈసారి సెంటెన్సెస్ నోట్స్ చేసుకునేదాన్ని, 2-3 sentences. అండ్ థర్డ్ రీడింగ్ ఇచ్చినప్పుడు ఐ వుడ్ జస్ట్ నోట్ డౌన్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ద కీవర్డ్స్. అలాగా నేను లాస్ట్ ఎగ్జామ్ ముందు రివైజ్ చేసుకునేటప్పటికి ఇట్ వాజ్ ఓన్లీ 3 or 4 lines ఆర్ వర్డ్స్ దట్ ఐ వాజ్ రివైజింగ్. సో ఎక్కువ రివైజ్ చేస్తే మనకి అంత బాగా గుర్తుంటుంది. అండ్ ఎవ్రీ టైమ్ దట్ వీఆర్ రివైజింగ్ దర్ షుడ్ బీ అన్ ఇంప్రూవ్మెంట్. ఎప్పుడు నేర్చుకున్నా కానీ మనము టెక్స్ట్ బుక్ నుంచే చదవకూడదు, దాని నుంచి నోట్స్ చేసి నెక్స్ట్ టైం అందులో నుంచి కూడా కన్సైజ్గా చేసి అవి రివైజ్ చేసుకో.